సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి అయితే మన ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే మేకలు అయితే నాలుగు పిల్లలు వేయాలంటే మాత్రం ఏం చేయాలో మాత్రం చెప్తా. ఇంకా మన టాపిక్ ఏంటంటే 4 పిల్లలు వేసాడు కదా. 4 పిల్లలు వేయాలంటే మాత్రం కొంచెం మేక అయితే ఎత్తుగా పొడుగ్గా ఉండాలి, కొంచెం హైట్ మంచిగా బలంగా ఉండాలి కొంచెం. అయితే అట్లాంటివి అయితే కొనుక్కోరు. అట్లాంటి ఒక 3 మేకలు కొనుక్కోండి, 3 4 కొట్టుకొని వాటి కోసం సపరేట్గా ఒక సీడ్స్ వేసుకోండి. మంచి గడ్డి ఉంటుంది కదా, ఆ గడ్డి వేసుకొని పెంచుకుంటే అది పెంచినాక రోజు కొంచెం అయితే వేయండి. అయితే మనం అయితే ఇప్పుడు శనగ పల్లీలు పట్టిస్తాం కదా, ఆ పల్లీలు పట్టించినప్పుడు అయితే శనగ అప్పాలని చెప్పేసి ఉంటాయి, అవి తీసుకొచ్చి పెట్టండి. మంచిగా వాటికి గంజి ఇట్లా అన్నీ వాటిని ఒంటరిగా మేపి గంజి అది ఇది అన్నీ అయితే తాపండి అన్నమాట గట్టిగా. అట్లా తాపితే మాత్రం అయితే ఖచ్చితంగా అది కట్టే టైం నుంచి వెళ్ళి ఈనే టైం దాకా అదే తీరుగా మేపండి. ఖచ్చితంగా 4 పిల్లలు అయితే వేసే అవకాశాలు ఉంటాయి. అట్లాంటిది మేపితే మాత్రం 3 లేదా 4 వేసే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఏంటంటే అట్లా 3 4 వేసాయంటే మీ జీతం తెల్లారుద్ది. 3 4 పెట్టినాయి అనుకో పాలు సరిపోవు. పాల కోసం కూడా కొన్ని చెట్లు ఉంటాయి ఆ అడవిలో, మా సైడ్ అడవిలో కానీ మా పెద్దలకు తెలిసిన అయితే కొన్ని చెట్లు ఉంటాయి అంటే బాగా పాలు పడేటట్టు పిల్లలకి. ఆ చెట్లు మేపినా కూడా పాలు మరిన్ని వచ్చే అవకాశం ఉంటుందంట. నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే మా మేకలు అయితే 4 3 4 3 వేసేది. ఇప్పుడైతే మేత లేక ఏం లేక అయితే 2 అంతే, 2 వేస్తాయి అట్లా అన్నమాట. మీ సైడ్ అయితే మేతను బట్టి చాలా మేత ఉందనుకో 4 వేస్తాయి, ఇక చాలా మేత లేకపోతే 3 వేస్తాయి. మీరు మేపే పద్ధతిని బట్టే ఉంటుంది అది ఎన్ని వేయాలని చెప్పేసి. అర్థమైందా? నెక్స్ట్ ఏంటంటే వాటిని బాగా చూసుకోవాలి. వాటిని నీట్గా వాటి పడుకునే ప్లేస్ కానీ ఉండే జాగా కానీ అన్నీ నీట్గా ఉంచితే వాటికైతే ఏది హాని కాకుండా ఆరోగ్యంగా బలంగా ఉంటే వేస్తాయి అన్నమాట. అట్లా రీసెంట్ టైంలోనైతే మా ఊర్లోనైతే ఒక మేక అయితే 4 పోతు పిల్లలు అన్నీ మోగే, 4కి 4 మోగాయి అనమాట. చాలా ఏంటంటే గ్రేట్. వాటికి పాలు పెట్టు లేదు ఏం లేదు, అదే 4 పిల్లల్ని సాదుతుంది అనమాట. అదంత బలంగా ఉంది కాబట్టి 4 పిల్లల్ని సాదగలుగుతుంది. సో అది చూసినాక నాకు మీ సైడ్ కూడా వాళ్ళైతే పల్లి చేనులో, పెసర చేనులో, లేకపోతే తోటలన్న మామిడి తోట వెనుక శనగ చేనులలో ఇట్లా పెసర చేనుల పక్కన ఇట్లాంటివన్నీ మేపిరంట. అవి మేపడం వల్లనైతే 4 పిల్లలు వేసిందని చెప్పారు. అందుకని అయితే మీకు చెప్తున్నా, మీరు కూడా తెలుసుకొని ఏమన్నా కొంచెం అట్లా చేసుకుంటే బెటర్. మా సైడ్ అయితే అట్లాంటి ఆప్షన్ అయితే మాకు లేదు కాబట్టి మీకన్నా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నా. ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే కొంచెం కామెంట్ చేసి అయితే చెప్పుర్రి. మావైతే అట్లా 4 పిల్లలు వేసేంత కెపాసిటీ కూడా మా వాటికి లేదు. ఎందుకంటే జ్వరమై పొట్టిగా బక్కగానే ఉంటాయి. 4 7 అయితే ఇంకా 2 3 వేసుడే ఎక్కువ. అందులోటి మేత తక్కువ లేక ఏం లేక ఎండాకాలం ఇబ్బంది పడుతున్నాయి. మీ సైడ్ మేత ఉంటే మాత్రం 4 3 ఖచ్చితంగా పెడతాయి. అంతా మీ చేతుల్లోనే ఉంటుంది. ఇంకా మన వీడియో చూసేటోళ్ళు వల్ల మేకలు కాసేటోళ్ళు కానీ గొర్రెలు కాసేటోళ్ళు కానీ ఉంటే కామెంట్ పెట్టుర్రి. మీ దాంట్లో ఏమన్నా 3 లేదా 4 పిల్లలు వేసేటి అయితే మాత్రం. సో ఫ్రెండ్స్, ఇంకా అక్కడి నుంచి అయితే డైరెక్ట్గా ఈ ఆపమండ మీదకి అయితే వచ్చినాం. అయితే నిన్న మార్నింగ్ కోసిరు, ఇప్పుడైతే 5 అవుతుంది. పొద్దుగాల ఒక గంట సేపు మేసినాయి, మళ్ళీ ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ మేస్తాయి. ఇక మేసినాక 5:40కి అట్లా ఇంటికి కొట్టుకోతే కథం. సో ఫ్రెండ్స్, ఇట్లాంటి మంచి వీడియోల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే ఇంకా చాలా వస్తుంటాయి మన ఛానల్లో. బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే వాట్సాప్ గ్రూపుల్లోనూ ఇంకా ఇన్స్టాగ్రామ్లోనూ మాత్రం షేర్ చేయండి.